సంజయ్ను దెబ్బతీయడమే లక్ష్యం. సొంత పార్టీ నేతలే సూత్రధారులా, ఎదుర్కోలేక కుమారుడిపై పొలిటికల్ ఫోక్సో అస్త్రం, బీఆర్ఎస్ నేతలతో బడా నేతల లోపాయికారి ఒప్పందం, మోదీ సభ వేళ కుట్రలు, సోషల్ మీడియాలో పేడ్ ప్రచారంపై కార్యకర్తల ఆగ్రహం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సదరు బడా నేతలకు మింగుడు పడడం లేదా, మోదీ సభా సమయంలో ఈ అంశాన్ని హైలైట్ చేస్తే అధిష్టానం దృష్టిలో సంజయ్ని దోషిగా నిలబెట్టవచ్చని ఈ కుట్ర చేస్తున్నారా అని అంటున్నారు. దానికి సంజయ్ అన్న, మచ్చలేని జీవితం నాది, మోదీ పర్యటన సమయంలో అప్రతిష్ట పాలు చేసే రాజకీయ కుట్ర బండి సంజయ్ ఎమోషనల్గా ట్వీట్ చేసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ కుమార్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి సొంత పార్టీలోని కొందరు బడా నేతలు నీచమైన కుట్రలకు తెరలేపారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు బండి సంజయ్ ప్రభావాన్ని తగ్గించేందుకు చివరికి ఆయన కుమారుడిని వివాదంలోకి నెట్టి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పెరిగిన జోష్ ఓర్వలేని నేతలు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ క్యాడర్లో మునుపెన్నడి లేని జోష్ వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న 4 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లు, మావాడు 40 అని రాసిండు, 48 సీట్లకు బీజేపీ చేర్చడంలో ఆయన పోరాట పటిమ ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఆయన నేతృత్వంలోని పార్టీ బలోపేతం అవుతుంటే సొంత పార్టీలోని కొందరు నేతలు భరించలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై వ్యూహాత్మకంగా ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంతో క్యాడర్ తీవ్ర నిరాశకు లోనైంది. కేంద్ర మంత్రి కావడమే నేరమా? అధ్యక్ష పదవి పోయినా ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సదరు బడా నేతకు మింగుడు పడడం లేదు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధిస్తారన్న భయంతోనే ఇప్పుడు టార్గెట్ బండి సంజయ్ అంటూ చదువుదాం. అది టార్గెట్ బండి సంజయ్ ఎందుకు అవుతుండు? ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. హనీ ట్రాప్ వెనుక భారీ కుట్ర. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై గతంలోనే హనీ ట్రాప్ జరిగిందని, ఆ యువతి తనను బ్లాక్మెయిల్ చేస్తుందని భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణలో ఉండగానే ఇప్పుడు తాజాగా మోదీ సభను పురస్కరించుకొని ఆ యువతితో ఫోక్సో కేసు పెట్టించడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆ ఇద్దరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు ముడుపులు. మోదీ సభ సమయంలో ఈ అంశాన్ని హైలైట్ చేస్తే అధిష్టానం దృష్టిలో సంజయ్ దోషిగా నిలబెట్టవచ్చని ఈ కుట్రలు పన్నారు. ఇద్దరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు భారీగా డబ్బులు ఆశ చూపి బండి సంజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా దుష్ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. కార్యకర్తల ఆగ్రహం. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను ఇరికించడం నీచమైన రాజకీయమని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి సొంత పార్టీ నేతలు ఇదంతా చేయించడం పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనని వారు వాపోతున్నారు. సంజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే ఈ లోపాయికారి నేతల బండారం బయటపడుతుందని బీజేపీ శ్రేణులే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారంటే, నార్మల్గా ఇక బండి సంజయ్కి అమిత్ షా దగ్గర కావచ్చు, ప్రధానమంత్రి మోడీ దగ్గర కావచ్చు మంచి పేరు ఉంది. ఈ మంచి పేరును చెడగొట్టాలంటే ఒక ఇద్దరు యూట్యూబ్ ఛానల్కు భారీ ఎత్తున ముడుపులు ముట్టినాయి. ఇది వాస్తవం. ఆ ఇద్దరు ఎవరన్నది కూడా నోటిఫైడ్ చేస్తాం, ఇద్దరు ఎవరన్నది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ తెలిసింది, ఇక పేర్లు చెప్తే గలీజ్ ఉంటుందని చెప్తలేం. టార్గెట్ బండి సంజయ్. నువ్వు ఏ ఇంటర్వ్యూ అయినా చేయండి ఆ 2 ఛానళ్ళల్లో. నువ్వు ఎవరినన్నా తీసుకురా, కుక్కని తీసుకురా, నక్కని తీసుకురా. కుక్కతో మాట్లాడేటప్పుడు కూడా అరే బండి సంజయ్ గట్టు వేయండి కదా అని మాట్లాడతాం. మళ్ళీ ఆ ఇంటర్వ్యూకు బండి సంజయ్కి సంబంధం లేదు, కానీ బండి సంజయ్ ఇష్యూ తీసుకొస్తారు. ఎస్పెషల్లీ 2 ఛానళ్ళు, ఇక దానికి ఇంకో 2 ఛానల్ తోడుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వానికో 20 లక్షలు ఇస్తే వీనికో 2-3 లక్షలు ఇచ్చినా చాలు, సరిపోతుంది కదా. భారీ ఎత్తున ఒక ఇద్దరు ఎంపీలు కూడా వెల్ సెటిల్డ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో. దానికి తోడు ఇటు బీఆర్ఎస్ తోడైంది. బీఆర్ఎస్ నిన్న బండి సంజయ్ పైన ఎంత ఆక్రోశం వెళ్ళగక్కిందంటే, తెలుగు స్క్రైబ్ మీరు చూడండి, తెలుగు స్క్రైబ్లో 20 వార్తలు వరుసగా ఓన్లీ బండి సంజయ్ టాపిక్ పైన పెట్టిండు. మీ కొడుకులు, మీ బిడ్డలు,
ఏదైనా జరిగినప్పుడు మీ కొడుకు పైన బాడీ షేమింగ్ చేసినప్పుడు కేటీఆర్ నువ్వు ఎంత బాధపడ్డావు, మరి అన్నెసెసరీగా బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు పైన చేసినప్పుడు కూడా కేంద్ర మంత్రి కూడా బాధపడతారు కదా, దానికి కూడా టైం వస్తుంది కదా. ఇవన్నీ చూసి 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 వచ్చిండు. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్.